ప్రకాశం జిల్లా ఖమ్మం రైల్వే స్టేషన్లో అమృత భారత్ పథకం కింద భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ గా అమృత భారత్ రైల్వే స్టేషన్ అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అమృత భారత్ ముఖ్య ఉద్దేశం ప్రస్తుతం ఉన్న రైల్వేను అభివృద్ధి చేయడం. గతిశక్తి ద్వారా 11.7 కోట్ల రూపాయలు ఖమ్మం రైల్వే స్టేషన్ అభివృద్ధికి కేటాయించారు. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 72 రైల్వే స్టేషన్లు అమృత భారత్ పథకం కింద అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. అమృత భారత్ పథకం కింద అండర్ పాస్, ఓవర్ బ్రిడ్జ్లు నిర్మించడం, పూర్తి అయినవి దేశానికి అంకితం చేయడం, కొత్త వాటికి శంకుస్థాపన చేయడం కార్యక్రమాలు చేపట్టారు. ఖమ్మం స్టేషన్లో అమృత్ భారత్ స్కీమ్ కింద ప్రధానమంత్రి ప్రధానమంత్రి గారి ద్వారా శంకుస్థాపన చేసే స్టేషన్లో ఇది కూడా ఒక స్టేషన్గా గుర్తింపు చేయడం జరిగింది. ఈ అమృత్ భారత్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజెంట్ ఉన్న స్టేషన్ను చాలా డెవలప్ చేయడము. గతిశక్తి ద్వారా ఆ స్కీమ్లో 11.74 కోట్ల రూపాయలతోటి ఖమ్మం స్టేషన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్లో దాదాపు 72 స్టేషన్లు ఇలా చేయాలని డిసైడ్ అయ్యారు. దాదాపు ఆంధ్ర రాష్ట్రంలోనే 3,141 కోట్ల వ్యయంతో అన్ని స్టేషన్లని ఈ అమృత భారత్ స్కీమ్లోకి తీసుకొని స్టేషన్లు అభివృద్ధి చేయడానికి డిసైడ్ చేశారు. ఈ స్టేషన్ డెవలప్మెంట్ ఈ వర్క్స్ అనేవి ఆల్రెడీ కొన్ని మొదలైనవి. ఇవే కాకుండా అండర్ పాస్ కానీ, రైల్ ఓవర్ బ్రిడ్జెస్ కానీ చాలా చోట్ల కంప్లీట్ అవ్వడం జరిగింది. ఈ కంప్లీట్ అయిన వాటినేమో దేశానికి అంకితం చేయడము, తర్వాత వర్క్లో ఉన్నవి తర్వాత ఫౌండేషన్ వేయడం, ఇలాంటి ఫౌండేషన్ చేయడం కూడా జరుగుతూ ఉంది. ఈరోజు ముఖ్య ఉద్దేశం అది. ఇది చేయడం వల్ల పబ్లిక్కి చాలా విశాలవంతమైన ప్లాట్ఫారమ్స్ ఏంటి, తర్వాత